లక్షల మంది, కోట్ల మంది ప్రతిరోజు సోషల్ మీడియా చూస్తున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ వ్యాపారం ప్రమోషన్స్ చేయబడను. ఈ రోజుల్లో మీరు మీ వ్యాపారానికి డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసుకోలేకపోతే వ్యాపారంలో చాలా వెనకబడతారు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్. రీసెంట్గా సోషల్ మీడియాలో కొంతమంది ఒక ఫోటో షేర్ చేశారండి. కొంతమంది ఒక ఫోటోని షేర్ చేశారు. ఆ ఫోటోలో నరేంద్ర మోడీ గారు పెద్ద క్రైస్తవ బైబుల్ పట్టుకొని ఫోటో దిగారండి. ఇది బహుశా 2015లో జరిగిందనుకుంటా. క్రిస్మస్ టైంలో కొంతమంది క్రైస్తవ పాస్టర్లతో ఆయన చర్చిలో ప్రేయర్లో పాల్గొన్నారండి. మీకు తెలుసో లేదో, నరేంద్ర మోడీ గారు ప్రతి క్రిస్మస్ రోజున 1 గంట 3 గంటల పాటు యేసుక్రీస్తుకు మొక్కుతూ, యేసుక్రీస్తునికి ప్రేయర్ చేస్తూ పాస్టర్లతో ప్రార్థనలో ఉంటారండి. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. ప్రతి సంవత్సరం నరేంద్ర మోడీ గారు క్రిస్మస్ 25వ తారీఖున 3 గంటలు చర్చిలో గడుపుతారు. మీకు కావాలంటే యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి, చూడండి. క్రైస్తవ పాటలు పాడతారు నరేంద్ర మోడీ గారు, యేసయ్యకు మొక్కుతారు, యేసయ్యను పూజిస్తారు. అది ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం జరుగుతుంది. దాంట్లో నేరం ఏమన్నా తప్పేమన్నా ఉందా? ఒక ప్రధానమంత్రి గారు అన్ని మతాలను గౌరవిస్తున్నారు. యేసుక్రీస్తు అంటే నరేంద్ర మోడీ గారికి ఇష్టము. ఆయన 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 సొంత ఇష్టం అది. యేసుక్రీస్తు గారికి ప్రేయర్ చేసి క్రిస్మస్ దినాన అంటే అది ఆయన ఇష్టం అండి. నరేంద్ర మోడీ గారు క్రిస్మస్ టైంలో చాలాసార్లు ఈ పాస్టర్లు ఆయనకి బైబిల్ బహుకరించారు. అదంతా మీరు చూడొచ్చు, యూట్యూబ్లో ఒరిజినల్ వీడియోస్ ఉన్నాయి. దాంట్లో తప్పేమన్నా ఉందా చెప్పండి? ఏమన్నా రాంగ్ ఏమన్నా ఉందా? అది నేరమా ఘోరమా?